హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దిల్ పసంద్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం అండి. ఇది చాలా చాలా ఇష్టం ఉంది, నాకు పిల్లలకి చాలా ఇష్టం. ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్, షుగర్ కొంచెం యాడ్ చేయాలి. కాచిన నూనె పోయాలండి. పోసి చపాతీ పిండిలాగా దాన్ని కలుపుకోవాలి. అప్పుడే స్మూత్గా ఉంటుంది. ఇంట్లోనే ఇలాగా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బేకరీ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ట్రై చేయండి మీరు కూడా. అలా చపాతీ ముద్దలాగా తయారు చేసుకుంటే దానిలో కావాల్సిందని ప్రిపేర్ చేసుకుందండి. ఇది 15 మినిట్స్ పాటు నానబెట్టాలి. దానిలోకి బ్రెడ్ అండి, నేను చాక్లెట్ బ్రెడ్ ఇంట్లో ఉంటే దాన్ని మ్యాష్ చేశాను. కొబ్బరి తురుము ఒక కప్పు, టూటీ ఫ్రూటీలు ఒక కప్పు, గుమ్మడి గింజలు వేసుకుంటున్నానండి నేను. మీరు జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఏమన్నా వేసుకోవచ్చు. నాకు ఇంట్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి, వేసుకుంటున్నాను. కొంచెం షుగరు ఒక కప్పు. వీటన్నిటినీ కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చపాతీ వేసేసుకుందాం. మందంగా చేసుకోవాలండి. వెన్న కానీ బటర్ కానీ ఆ చపాతీ పిండికి రాయాలండి. నాకు ఇంట్లో తయారు చేసిన వెన్న ఉంటే దాన్ని రాస్తున్నాను. మొత్తం అంతా దాని చుట్టూ స్ప్రెడ్ చేయాలి. దాన్ని అలా రోల్ చేసుకోవాలండి. అలా ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని నొక్కేసి దాన్ని అలా దానిపైన కూడా కొంచెం వెన్న రాయాలండి. దాన్ని అలా రోల్ చేసి దాన్ని రోల్ చేసిన వాటిని కూడా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. వెంటనే కాకుండా ఒక 15 మినిట్స్ తర్వాత చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ చపాతీలా చేసుకోవాలి. చపాతీ పిండిలాగా అలా మందంగానే తయారు చేసుకోవాలండి. మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదండి, అదంతా పెట్టుకోవాలి. ఇవి ఇలా చూపిస్తున్నట్లుగా ఇలాగా దాన్ని రౌండ్ చేసుకొని చేతితోటే ఒత్తుకోవాలండి. కొంచెం మైదా పిండి యాడ్ చేసుకుంటా చేతితోనే ఒత్తుకోవాలి. ఇలా మనం ఒత్తుకునే లోపు కేక్ మనం ఇసుక పెట్టి బ్యాటర్ పెడతాం కదండి, ఈ లోపే దాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. కొంచెం అది వేడవుతూ ఉంటుంది కదండి, కొంచెం దానికి పాలు యాడ్ చేశాను. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి. అట్లా దానికి కొంచెం ఆయిల్ రాసి మనం తయారు చేసుకున్నది అలా పెట్టేసి మూత పెట్టేయాలి. ఇదే దీన్ని దోశ పెనం మీద కూడా అలా చేసుకోవచ్చండి, అది కూడా చూపిస్తాను మీకు. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటంటే అది చాలా నిదానంగా ఉడుకుతుంది, ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, కాకపోతే ఇది కొంచెం ఇలా దానికి కావాలంటే దానికి వెన్న రాసుకోవచ్చండి. ఇది ఇసుకల కేక్ ఎలా బ్యాటర్ పెడతాం అది కొంచెం 2 వైపులా కాలిపోయింది శుభ్రంగా. ఇంకా దాన్ని ముక్కలు కోసేసుకొని మీకు చూపిస్తాను చూడండి. బేకరీలో ఎలాగ మీకు అవైలబుల్ ఉంటుంది అలాగే ఉంది. మీరు మా వీడియోని ఇప్పుడే కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.